ఏది దొరుకుతుంది తెచ్చుకున్నాం. ఓకే, దీనిలో తెచ్చుకున్నాం బాగానే ఉంది కానీ దీన్ని ఈజీగా వచ్చేస్తాయి ఇలా. అందరు ఎలా ఉన్నారు? సండే కదా ఇవాళ, మంచి సన్ ఇవాళ మనకి వేడి వేడిగా ఉంది బ్యాక్ యార్డ్లో అయితే. ఏం చేస్తున్నావురా? అది గ్రిల్కి కవర్ కప్పా యాక్చువల్లీ. గ్రిల్ చేసుకుందాం. ఏం చేద్దామంటావు? చికెన్ గ్రిల్ చేసుకున్నావా? అరే చికెన్, రోజు చికెన్ మటన్ అవుతుంది, ఈసారి ఫిష్ ఫుడ్ చేద్దాం రా, బాగుంటుంది. ఫిష్ అంటే సీ ఫుడ్ పెద్దగా తినా సరే, నువ్వు తిందు నీకోసమే. అదే మేము చేసుకుందాం మరి. నువ్వు తినా కానీ నేను తినిపిస్తాను నీకు ఇవాళ లైట్గా. ఏంది నా స్టైల్లో? ఫిషా, క్రాబా, ఎండ్రకాయలా ఏంటి? చూద్దాం, మార్కెట్కి వెళ్ళి ఏం దొరుకుతా తెచ్చుకుందాం. లాబ్స్టర్. ఓకే వద్దులే, చికెన్ అమ్మా. సరే పద, ఏది దొరుకుతా తెచ్చుకుందాం. రోజు బాల్ పడేస్తారు ఇక్కడ వీళ్ళకి, ఇట్లా మళ్ళీ రిటర్న్ పంపించాలి. మంచి ఫ్రెండ్స్ లేరా వాళ్ళు మనకి? అలా బాల్స్ ఆడుకుంటూ ఇక్కడ పడేస్తున్నారు. మంచి మనకు క్లోజ్ ఉంటారు బాగా. బండి 40 మైల్స్ 60 కిలోమీటర్స్ స్పీడ్కి వెళ్ళగానే వాబ్లింగ్ అవుతుంది. అది చేపించాను కదా. అది యాక్చువల్లీ కాస్కోలో మనకి టైర్స్ వేయించుకుంటే ఫ్రీగా చేస్తాడు వాడు. అవును రా, దాన్ని మనం చేపించాం, మరి ఇంకా ఇట్లా ఊగుతున్నాయి టైర్లు. ఇంకా అవ్వలేదు, వీల్ బ్యాలెన్స్ సరిగ్గా ఫిక్స్ చేయలేదు వాళ్ళు. ఏం చేసాడు రా మరి? వాడు ఏం చేయలేదు. మళ్ళీ వెళ్ళి అడిగావా? అంటే నాకు టైం దొరకట్లే, ఫుల్ వర్క్ లో బిజీ ఉన్నా. 40 మైల్స్ స్పీడ్లోకి వెళ్ళంగానే ఇట్లా అవుతుంది. అది అంతకు ముందు అవ్వదు, దాని తర్వాత అవ్వదు. ఎగ్జాక్ట్గా 40 మైల్స్ మీదే అవుతుంది. అవును, అది చేపియాలి ఒకసారి. చేపియాలి, ఎందుకంటే అది షేక్ అవుతుంది. ఇట్లా షేక్ అవుతుంది. వీల్ బ్యాలెన్సింగ్ చేపియాలి, వీల్ అలైన్మెంట్ కూడా. ఇదేంద్రా ఇక్కడికి తిప్పావు? కాస్కో అనుకున్నా. అంత టైం లేదురా, ఇప్పుడు కాస్కోకి వెళ్ళి ఇక్కడ డబుల్ రేట్లు ఉంటాయి రా బాబు. ఓకే, అప్పుడప్పుడు ఓకే. సరే కానీ అరే ఇదేంద్రా ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? ఏమన్నా వస్తుందా ఏంది? February 14 Feb 14 ఏముందిరా? ఓ ఓకే ఓకే, వాలంటైన్స్. నీకు తెలియదులే, Feb 14 అంటే. నాకు తెలుసులేరా, మర్చిపోయా. కానీ అరే సీ ఫుడ్ అక్కడ. ఓకే ఇరా, ఒకటి తీసుకుందామా రెండా? ఒకటి చాలు, ఇవాళ ఒకటి ట్రై చేద్దాం. ఎట్లాగూ నేను తినను. అవునా? నేను తినా, నువ్వు టేస్ట్ చేస్తావా? నువ్వు తిను. టేస్ట్ అన్నా చేస్తావు కదా నాకు. టేస్ట్ చేస్తాలే, నేను సీ ఫుడ్ పెద్దగా తినను. మరి చిన్నది పౌండ్ 8.99 ఉంది కదా. పౌండ్ అంటే 450 గ్రాములు, అంటే కిలో $20 పడుతుంది, అంటే 1800. ఒకటి 750 గ్రాములు ఉంటుందిరా. కిలో ఉంటుందేమో, కొంచెం అటు ఇటుగా. చూద్దాం. చికెన్ తీసుకో. ఎట్లా మరి ఫిష్ పట్టు తినాలంటున్నావు, చికెన్ కూడా. చికెన్ ఎట్లా, ఇంట్లో మటన్ కూడా ఉంది. అది ప్రీ కుక్డ్ కదా, ఆల్రెడీ ప్రీ కుక్డ్. లాబ్స్టర్ తర్వాత ట్రై చేద్దాం. ఇంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, ఏంటది? చికెనా? ఫిషా? వద్దు. ఇప్పుడు ఈ రొయ్యలు ఏంద్రా ఇంత పెద్దగా ఉన్నాయి? కిలో $45, అంటే 4000 పైన. మన టైగర్ రొయ్యల కన్నా పెద్దగా ఉన్నాయి, డబుల్ ఉన్నాయి టైగర్ కన్నా. ప్రోడక్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చినాయి. ఇంకా 4 కలిపి $3, 4 కలిపి $270 అనమాట.
బాగుంటుంది మన గ్రిల్కి ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ పీల్డ్ ఉంటుంది కదా, దీనికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే కొంచెం ఫ్రెష్ ఉంటుంది అని ఇక్కడ ఇస్తాం యాక్చువల్లీ. ఓకే అదైతే ఫ్రోజన్ ఉంటుంది కదా మన. ఓకే, ఇప్పుడేంటి ఫుల్ గ్రిల్లింగా? క్రాబ్ కూడా తెచ్చా. జస్ట్ ఏం లేదు, మనం వాష్ చేసి డైరెక్ట్ గ్రిల్ చేసి తిందాం దీన్ని. ఓకే, ఫస్ట్ టైం యూఎస్లో ఇంత పెద్ద క్రాబ్ని డైరెక్ట్గా గ్రిల్ చేయడం. ఓకే, దీని లోపల ఏం క్లీన్ చేసేది వద్దా? ఏం లేదు, రా తిందాం ఇక్కడ అంతా. ఓకే, కట్ చేసుకుంటా. మంచి ఒక పసుపు అట్లా కొంచెం సాల్ట్ వేసి పెట్టేసి వాటర్లో వేసి పెట్టాలా? వాటర్లో వేసి పెట్టేసి దీన్ని డైరెక్ట్ గ్రిల్ చేయడం మనం. ఓకే, యా, వాటర్ పట్టాయి. మ్యారినేట్ చేస్తున్నాం గ్రిల్కి. 3-4 ఐటమ్స్ ఉన్నాయి. నీకు ఏది ఫేవరెట్ చెప్పు నాకు. నాకా చికెన్, షింప్. సింపుల్. అందరూ ఓన్లీ చికెన్ అంటే మరి నేను ఒక్కడే తినాల్సి వస్తుంది. శివరామ్, మీకు క్రాబ్ నచ్చుతుందా? ఓకే ఓకే, బాగుంటుంది యాక్చువల్లీ, నాకు ఇష్టం ఇది. నాకు కొంచెం సాల్ట్ వేస్తారా ఎవరైనా? సాల్ట్ వేస్తాను. అంతే. ఇంకా దీన్ని ఇక్కడ బయట పెడుతున్నావా? బయట పెట్టాలి, లోపలే స్మెల్ వస్తుంది మరి. ఓకే, ఓ గ్రిల్ మెషిన్ సెట్ అయిపోయిందా? ఓకే, ఫ్లవర్ చూసా ఎంత బాగా వచ్చింది. ఏం చేస్తున్నావు? ఇది షింప్ చికెన్ లెగ్స్ మ్యారినేట్ చేసి. ఓ, షింపు చికెన్ ఒక దాంట్లో వేసి మ్యారినేట్ చేస్తున్నావా? అంటే రెండిటికి సేమ్ మ్యారినేట్ మసాలా. ఓకేనా? యా, చేయొచ్చేమో. ఓకే. ఉప్పు, కారము, గార్లిక్, జింజర్ గార్లిక్ అంతే. జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత బెంగళూరు స్పెషల్ కబాబ్ పౌడర్ ఒకటి ఉంటుంది, అది వేస్తే టేస్ట్ బాగా. చేతితో కలిపితే నీకు చేతులు మండాయా? ఏమో, అలవాటు అయిపోయింది. ఎలా చెప్పినావంటే సీరియల్లో ఇంకా ధనియాల పౌడర్ అవన్నీ వేసావా? కొంచెం ధనియాల పౌడర్ యాక్చువల్లీ బాగుంటుంది. ఒక 3 స్పూన్ అంత. ఆ కబాబ్ మసాలా వేసాం కదా, దాంట్లోనే అన్ని మసాలాలు ఉంటాయి యాక్చువల్లీ. మనకు ఎక్కువ ఏం అవసరం పడదు, జస్ట్ కారం యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా స్పైసీ కోసము. నువ్వేంద్రా పచ్చి తినేస్తున్నావు కుక్ చేయకముందే? మీట్ కాదు కదరా, పచ్చిదైతే ఏమైంది? ఆస్ప్రాగస్ ఇది మంచిది, హై ఫైబర్ ఉంటుంది. అవునరా? ఏంటి కార్న్, ఆస్పరాగస్. ఈ మీట్ ఎక్కడ? మీట్ ఆల్రెడీ క్రాబ్ ఫిష్. ఓ, ఇక్కడ పెట్టేసినావు ఆల్రెడీ. ఓకే. ప్రాన్, చికెన్ ఓ, మనం దీనికి పెట్టాలి అది. అది ప్రాన్, క్రాబ్. గ్రిల్ స్టార్ట్ చేయాలి అయితే మనం. ఆన్ చేస్తున్నా. ఇవి ఆన్ అవ్వాలి. ఓకే, ఏంటి ప్లేటింగ్ గార్నిష్ చేస్తున్నావా? అవును, గార్నిష్. ఓకే, గార్నిష్ కూడా ఇంపార్టెంట్. ప్రాన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో సైడ్ తిప్పి పెట్టా. కొన్ని చికెన్ ఇంకా ఫ్రై అవ్వాలి. మొత్తం అంతా తిప్పాం కదా, కాసేపు క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో 5 minutes తర్వాత చూస్తాం. దీంట్లో మనకి లోపల టెంపరేచర్ ఎంత ఉంది అని కూడా చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 250 Fahrenheit ఉంది లోపల.
వేడైనట్టు ఇది పెరుగుతూ పోతుంది. ఒకసారి తిప్పి పెడదాము ఒక 2 minutes. ఓకే. ఈ రొయ్యలు అయిపోయినట్టున్నాయి. ఇది తీసేయచ్చు. ఆస్ప్రాగస్ కూడా అయిపోయింది. అవును మసాలా ఇంకా కాలేదు. ఇక్కడ చూడు. నెక్స్ట్ రౌండ్ పెట్టుకుందాము. కాలట్లేదు అవి. ఫస్ట్ వెళ్తే అన్నీ వెళ్తాయి. ఫస్ట్ ఈ రెండు ఫస్ట్ కూర్చో. ఈజీగా వచ్చేస్తాయి ఇలా. తెచ్చుకున్నాం బాగానే ఉంది కానీ దీన్ని అది కావాలి కదా కటింగ్ ప్లేట్ టైపు కట్ చేయడానికి. కటింగ్ ప్లేట్ దంచుకొని తినడం. దంచుకొని తినేయడం. ఓ ఇట్లా దంచొచ్చు. అవును. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని తినాలంటే ఒక చిన్న బౌల్లో బటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి దీంట్లో ఉన్న మీటు దాంట్లో అది నంచుకుంటూ తినాలంతే. అది మామూలుగా యూఎస్లో అంతే తింటారు. బాగుంటుంది. లేకపోతే కర్రీలాగా ఉండాలి. మనం కర్రీలాగా ఉండలేదు కదా. లైట్ పడిపోయింది చూడు. బటర్ తోటి మేము చేస్తాను. బటర్ తోటి దీంట్లో కొంచెం బటర్ వేసి 2 నిమిషం ఒక 1.5 minute 1.5 నిమిషం మైక్రోవేవ్లో పెట్టి మొత్తం ఆయిల్కి మళ్ళీ అవుతుంది కదా. తర్వాత దాంట్లో ఉప్పేసి ఆ క్రాబ్ ఎండ్రకాయ నంచుకొని తింటే బాగుంటుంది. అరే కొంచెం బటర్ ఇంకా షుగర్ వేసుకుంటే ఎట్లుంటుంది? షుగరా? డిఫరెంట్గా ట్రై చేద్దాం. డిఫరెంట్ లేదు, చెత్తగా ఉంటుంది. కావాలే అయిపోయింది. పొగలు వస్తుంది. 1.5 minute అన్నాను కానీ 1 minuteకే మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయింది. ఇప్పుడు బటర్ ఉంది కదా, దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పేసి ఆ క్రాబ్ ఉంటుంది కదా వాటిని బగలగొట్టి ఆ క్రాబ్ గాడిని సూప్ లాగా పెట్టుకోవాలా? అందులో నంచుకొని తినాలన్నమాట అంతే. ఒక గ్రేవీ లాగా. ఇది ఒక రకమైన టేస్ట్. ఓకే, ఇట్లా బాగుంటుంది. వావ్, ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంది. అది నువ్వే తిను. ఒకటి ఇస్తలే. ఒకటి ఇస్తావా? ఇది ఇచ్చావా? బాగుంటుంది. ఈ క్రాబులు నాకు పెద్దగా నచ్చవురా. క్రాబ్ నువ్వు తింటే టేస్ట్ తెలుస్తుంది. రొయ్యలు తింటారు. బాగున్నాయి. బాగుంది. బటర్తో తిను. బటర్ అవి అవును, బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఇదేనా? అక్కడక్కడ దీంతో ట్రై దీనిలో అది తింటున్నావు కదా నువ్వు. బట్ ఇవ్వాలి. కట్ చేస్తున్నావా? దీన్ని కట్ చేయడానికి ఉంది. ఓ మీట్. ఈ మీట్ని కొంచెం ఇలా తగ్గించుకోవాలి. బటర్ అది బాగుంటుంది. షింప్ దాంతో డిప్ చేయొచ్చా? చేయం కదా. సీ ఫుడ్ ఏదైనా తినొచ్చు. సాల్ట్ తగ్గుంది. సాల్ట్ తక్కువ ఉందా? సరే ఇంకొంచెం వేద్దాం. ఇక్కడ వేసుకుంటా. పట్టు. చీర్స్. చీర్స్. నువ్వు తింటావా? యా, తింటా. చియర్స్. రొయ్యలు. అవును, రొయ్యలు కూడా ఇది కూడా బటర్ వేసుకోవచ్చు. ఒకసారి ముట్టుకు. రొయ్యలు మస్తున్నాయి. ట్రై బటర్ తోటి. బటర్ పెట్టరా? ఇట్లా బాగుంది. కొంచెం వేడి మీద తినాలేమో. సూపర్. గ్రిల్లింగ్ బాగుంది. ఆయిల్ తక్కువ కదా ఇది.
ఎవరో బటర్ తినేస్తున్నాను ఇక్కడ. అది అది ఇస్తావా ట్రాష్ చేసుకుందాం ఆ పైన. దీని లోపల తినేది ఏమి ఉండదు యాక్చువల్లీ, లెగ్స్లలోనే ఎక్కువ ఉంటుంది మీట్. ఇప్పుడు కర్రీ వండుకుంటే ఆ లోపల దానికి కూడా మసాలా అవుతుంది. లెగ్స్ మోస్ట్లీ లోపల తినేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందా, ఇట్లా అన్నా కదా, దీంట్లో నుంచి మీట్ వస్తుంది తీస్తే. ఇక ఈ మీట్ ఉంది కదా, ఇక భలే ఉంది. ఓకే, లెగ్స్ అన్ని సపరేట్ చేసేసుకో మరి. ఇంకా లెగ్ సపరేట్ చేసుకుని తింటే ఇప్పుడు వేడిగా ఉంది యాక్చువల్లీ. లెగ్స్ అన్ని తినేయచ్చు, బాగుంటాయి. కాలినాయి, ఫ్రై అయినాయి మంచిగా. ఎలా ఉంది షింపు? హలో సార్. ఓహో, స్పూన్తో తినేస్తున్నావు, బాగుందా? బాగుంది, రొయ్యలు బాగున్నాయి. ఇవాళ డిన్నర్ మాకు సీ ఫుడ్ ఫీస్ట్. చికెన్ అయిపోయి. అవునా? ఇది లాస్ట్ రౌండ్ ఇంకా ఉందా? లాస్ట్. ఆహా, భోజనంబు వింతైన భోజనంబు. అసలు ప్లేట్ అయితే కలర్ఫుల్గా విత్ సీ ఫుడ్ అండ్ చికెన్, ఆల్ ప్రోటీన్స్. గ్రిల్ చికెన్ కూడా అయిపోయినట్టుంది, అందరూ రెడీగా తింటున్నారు డిన్నర్. ఇంకా కానిద్దామా ఈరోజుకి నైట్ డిన్నర్ ఫీస్ట్.